కార్యక్రమంలో శత జయంతి సాహితీమూర్తులు మరియు విమర్శనారామం గ్రంథాల ఆవిష్కరణ, ఎస్వి రామారావు గారి సాహిత్య సమాలోచన గ్రంథాల ఆవిష్కరణ, అదేవిధంగా రామారావు గారితో అనేకమైనటువంటి సంస్థలతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని సంస్థల సారథులకు సత్కారం, అనంతరం జన్మదిన వేడుకల కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మనకి ప్రదర్శించబోతున్నారు. ముఖ్యంగా సురవరం ప్రతాపరెడ్డి గారు గోలకొండ పత్రిక సారథిగా చైతన్యం కలిగించినటువంటి చైతన్య తపస్వి, అదేవిధంగా రాయప్రోలు సుబ్బారావు గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, అడవి బాపిరాజు గారు, గుర్రం జాషువా గారు, దాశరథి గారు, డాక్టర్ వానమామలై వరదాచార్యులు వారు, శ్రీమతి ఎల్లాప్రగడ సీతాకుమారి గారు, దుర్గాబాయి దేశ్ముఖ్ వంటి ప్రముఖులు అందరూ కలిసి ఒక సాయంత్రం ఈ వేదిక మీద గోలకొండ పత్రిక సారథ్యంలో జరిగే, అదే ట్రూప్ బజార్లో జరిగే ఆ రోజుల్లో హైదరాబాద్లో ఒక్కసారి ఆ స్మృతి పదాన్ని మన ముందు ఉంచే విధంగా సాహితీమూర్తులు వారు నిర్వహించబోతున్నారు. వారందరికీ స్వాగతం పలుకుతూ, మీ అందరికీ స్వాగతం పలుకుతూ అయ్యా సురవరం ప్రతాపరెడ్డి గారు సభా నిర్వహణ కానివ్వండి. అయ్యా సురవరం ప్రతాపరెడ్డి గారు. శ్రీమాత్రే నమః. పరిపూర్ణ భావనాంబస్తరంగోద్వేగ గౌతమీ గంభీర గమనమునకు ఆలంపురి నందనారామ విభ్రాజి మల్గోబ ఫలరాజి మధుర రుచికి ఆంధ్రా కుమారి సమాయత్త పరిపూత తుంగా పయస్సు మాధుర్యమునకు ఖండ శర్కర జాజి జాతి ఖర్జూర గోక్షీర ఖండ శక్కర జాతి ఖర్జూర గోక్షీర ద్రాక్షాదియుత రామ రసమునకు అమృత నిశ్యంది వల్లకీ హ్లాదమునకు అమృత నిశ్యంది వల్లకీ హ్లాదమునకు రాగిణి దివ్య సమ్మోహ రాగమునకు తేనె తేటుల నవకంపు సోనలకును తేనె తేటుల నవకంపు సోనలకును సాటియగును నా తెనుగు భాషామ తల్లి సాటియగును నా భాషామ తల్లి. భాషాభూషితులారా, సదస్సులారా, ఇది గోల్కొండ పత్రికా కార్యాలయం. మనం తరచుగా ఇక్కడ సమావేశం అవుతూనే ఉంటాం. ఇవాళ ప్రత్యేకించి ఒక సందర్భంలో విశ్వనాథ వారు కూడా విచ్చేసి ఉన్నారు. అలాగే గుర్రం జాషువా గారు కూడా విచ్చేసి ఉన్నారు. దుర్గాబాయి దేశ్ముఖ్ గారు కూర్చొని ఉన్నారు. అక్కడిక్కడి నుంచో ఆదిలాబాద్ నుంచి వానమామలయ్య వారు విచ్చేసి ఉన్నారు. మా ఎల్లాప్రగడ సీతమ్మ గారు ఉన్నారు. దాశరథి ఎప్పుడు మనతోనే ఉంటాడు. అలాగే ఈ సమావేశంలో మీరంతా ఇట్లా జాషువా గారితో సహా అందరూ కలిసి కూర్చొని ఉండడం ఒక అరుదుగా తటస్థించేటువంటి సమావేశం. ఇవాళ చూస్తే ఎక్కడ చూసినా దౌర్జన్యం, ఎక్కడ చూసినా
నైజాం అరాచకత్వం, ఎక్కడ చూసినా ఒక కర్కశత్వం తాండవిస్తున్న స్థితిలో మనమంతా భాషామ తల్లి సేవ కోసం పరితపిస్తూ ఉన్నాం. గోలకొండ పత్రిక స్థాపననే ఒక సదాశయంతో ఏర్పాటైంది. మీ అందరికీ తెలిసిందే. ఈ పత్రిక తౌరక్యాంధ్రం అని అనిపించుకుంటున్నటువంటి మన తెలుగును బతికించుకోవడానికి, తెలుగును వెలిగించుకోవడానికి చేసిన ప్రయత్నం. గోలకొండ కోట పతనం తర్వాత, ఢిల్లీ సుల్తాన్ల వశమైన తర్వాత గోలకొండ కోట, ఆ తర్వాత 1730 తర్వాత నిజాం పరిపాలకుల చేతిలోకి వచ్చి అప్పటి నుంచి 1948 వరకు ఇంకా మనకు స్వాతంత్రం రాని స్థితిలో మనం ఉన్నాం. భారతదేశం అంతా ఇవాళ స్వాతంత్రోద్యమాన్ని ఘనంగా జరుపుకుంటున్నటువంటి స్థితి. ఈ స్థితిలో మన తెలంగాణ మాత్రం ఇంకా చీకటి కోరల్లో మగ్గిపోతూ ఉంది. ఒక వంక అవిద్య, ఒక వంక పేదరికం, మరొక వంక మూఢాచారాలు, మరొక వంక నైజాం దుష్ట పరిపాలన బాధలు. ఇన్నిటి మధ్యన రగిలిపోతున్న తెలంగాణను సాహిత్య సాంస్కృతిక పరంగా ఒక చైతన్యవంతం చేయడానికి మన పత్రిక ద్వారా చేస్తున్న ప్రయత్నాలు. ఈ ప్రయత్నంలో అందరూ భాగస్వాములే. అట్నుంచి మాడపాటి హనుమంతరావు గారు, మరొక పక్క నుంచి భాగ్యరెడ్డి వర్మ గారు, అలాగే బూర్గుల రామకృష్ణారావు గారు. ఇక్కడ సాహిత్యపరంగా మా దాశరథి స్వయంగా తాను చెరసాలలో నిజాంకు వ్యతిరేకంగా దెబ్బలు తిని వచ్చినవాడు. అలాగే మా పత్రికలో ప్రూఫ్ రీడర్గా పనిచేసినటువంటి వట్టికోట ఆళ్వారు స్వామి చెరసాలలో ఆయన కూడా దుష్కరమైనటువంటి బాధలన్నీ పడి వచ్చినవాడు. ఇంతమంది మీ పోరాడుతున్నది ఒకటే, మన భాష, మన సంస్కృతి వెల్లివిరియాలి. యావత్ భారతదేశంలో సగర్వంగా తెలంగాణ సీమ కూడా తల ఎత్తుకుని నిలబడగలగాలి. ఇక్కడున్నటువంటి దారిద్ర్యం పోవాలి, కరకు నిజాం పరిపాలన అంతం కావాలి. దీనికోసం మా తరఫున మేము కూడా వ్యవసాయం చేద్దామనుకున్నాం. వ్యవసాయం చేద్దామంటే నేను వ్యవసాయకుడినే, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడినే. హాలికుడగాని పట్టలేదు హలమునెప్పుడు. నేను వ్యవసాయదారునే, కానీ ఎప్పుడు హలం పట్టలేదు. మరి ఏం చేశానంటే సీత తల్లికి సేవలు చేయలేదు, భూమాతకు సేవలు కూడా చేయలేదు. కానీ కలము గిరగిరా త్రిప్పితి బలము కొరకు, కలము గిరగిరా త్రిప్పితి బలము కొరకు. నా వ్యవసాయం అంతా సాహిత్య వ్యవసాయమే, వాంగ్మయ వ్యవసాయమే. హైందవ ధర్మవీరులను తలుచుకుంటే నా హృదయం ఉప్పొంగుతుంది. అలాగే రామాయణాన్ని గురించి తలుచుకుంటే రామాయణ రహస్యాలన్నీ లోకానికి వెల్లడించాలనిపిస్తుంది. అలాగే నీ తెలంగాణలో కవులే లేరు అని ఎవరో ఒకరు వ్యాసం రాస్తే ఆ వ్యాసాన్ని కూడా 1932లో మా పత్రికలోనే ప్రచురించాం. ముడుంబై వెంకట రాఘవాచార్యులు వారు రాసిన వ్యాసానికి చూసి తెలంగాణమున కవులే లేరు అంటే ఆ మాట మాకు హృదయ శల్యమైంది. దానికి ప్రతిగా తెలంగాణలో కవులు లేరా అని 354 మంది కవులతో గోలకొండ కవుల సంచికను వెలువరించాం. 184 మంది ప్రాచీన కవులతో కలుపుకొని మహత్తరమైన బృహత్తరమైన గోలకొండ సంచిక వెలువరించాం. అందుకనే హాలికుడగాని పట్టలేదు హలమునెప్పుడు, సీత తల్లికి సేవలు చేయలేదు, కలము గిరగిరా త్రిప్పితి బలము తోడా, వాణి కొలువున గడిచెను ప్రాయమంతా. నా యవ్వనమంతా ఈ సాహిత్య సేవలోనే గడిచింది. ఇప్పుడు మనకు కూడా ఉషోదయ కిరణాలు సోకుతున్నాయి. మన తెలంగాణ కూడా నైజాం విముక్తం కాబోతూ ఉన్నది. ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క మహావీరుడు, ఒక్కొక్క కలం వీరుడు, ఒక్కొక్క యోద్ధ
తాను తన రంగంలో ఏ విధంగా ఉద్యమించినారో ఈ సభ ద్వారా ఇవాళ లోకానికి చాటే ప్రయత్నం చేద్దాం. ముందుగా మా విశ్వనాథ వారు దేశం పట్టనంతటి కవి. విశ్వనాథ పేరు తలుచుకుంటేనే చాలు అటు నవ్యత సాంప్రదాయికత రెండు నవ్య సంప్రదాయ మార్గంగా ఆయన ద్యోతకమవుతాడు. మాట్లాడే వెన్నెముక అంటాడు శ్రీశ్రీ గారు వారి గురించి. అలాంటి విశ్వనాథ వారు పద్యం రాసిన, గేయం రాసిన, వారు మాట్లాడిన, వారు ఏది చేసినా అందులో భారతీయాత్మ తొణికిసలాడుతూ ఉంటుంది. అటువంటి విశ్వనాథ సత్యనారాయణ ముందుగా భాషామ తల్లి సేవలో తన యోగదానాన్ని వివరిస్తాడు. సురవరం ప్రతాపరెడ్డి గారికి నమస్సులు. నేను మా జువ్వాడి గౌతమరావు గారు ఇద్దరం కలిసి హైదరాబాద్ వచ్చాం. ఏదో పనులుంటే చూసుకున్నాం. గౌతమరావు గారు ఉండి ఎలాగో సుల్తాన్ బజార్ దాకా వచ్చాం కదా, సురవరం గారిని కలిసి వెళదామన్నాడు. అలాగే కలిసి వెళదామని గోలుకొండ పత్రిక ఆఫీసుకు వచ్చాం. రాగానే ఇక్కడ మిగతా కవిమిత్రులందరూ కనిపించారు. మా అగ్రజుడు రాయప్రోలు, మా బాపిబావ అడిబాపిరాజు గారు, మా జాషువా గారు, ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే వెలుగుతున్నటువంటి కవులు వానమామలై వరదాచార్యులు గారు, మరియు తెలంగాణ ఉద్యమ కెరటం, కవితా ఉద్యమ కెరటం దాశరథి గారు, దుర్గాబాయి దేశ్ముఖ్ గారు, ఎల్లాప్రగడ సీతాకుమారి గారు అందరూ కలిశారు. మా సురవరం ప్రతాపరెడ్డి గారిని చూచినప్పుడు ఆయన పత్రికా సంపాదకుడా, కవ, పండితుడా, విమర్శకుడా అన్న ఆలోచన కలుగుతుంది. అన్నిట్లో కూడా ప్రతాపరెడ్డి గారు అందవేసిన చేసి ఆయన చేస్తున్నది అక్షరార్చన అని మనవి చేస్తూ ఒక్కసారి మన కవులను తలుచుకుందాం. ఆ తర్వాత భాషా వైభవాన్ని ఉగ్గడించుకుందాం. రుచి వంటి నన్నయ రెండవ వాల్మీకి తిక్కన్న శిల్పపు తిరుగుతోట. రుచి వంటి నన్నయ రెండవ వాల్మీకి తిక్కన్న శిల్పపు తెనుగుతోట. ఎర్రన్న సర్వమార్గేచ్ఛా విధాతృండు పోతన్న తెలుగుల పుణ్యపేటి. ఎర్రన్న సర్వమార్గేచ్ఛా విధాతృండు పోతన్న తెలుగుల పుణ్యపేటి. శ్రీనాథుడు రస ప్రసిద్ధధారా ధుని కృష్ణరాజడనన్య కృతి ప్రబంధ. పెద్దన్న వడపోత పెట్టిన ఇక్షురసంబు రామకృష్ణుడు సురా రామగజము. ఒకడు నాచన సోమన యుక్కి ఉండు చెరిపి 10 సార్లు తిరుగ వ్రాసిన మొక్కవోని ఈ ఆంధ్ర కవిలోక మూర్ధమణులా మద్గురుస్థానములుగా నమస్కరించి. ఇక నా తెలుగు భాష ఒక్క సంగీతమెదో పాడునట్లనిపించు భాషించునప్పుడు వినిపించు భాష. విస్పష్ట
స్పష్టముగ నెల్ల వినిపించునట్లు స్పష్టోచ్చారణంబునను భాష రసభావ సమర్పణ శక్తియందున అమర భాషకు దీటైన భాష జీవులలోనున్న చేవయంతయు చమత్కృతి పల్కులన్ సమర్పించు భాష భాషలొకపది తెలిసిన ప్రభువు చూచి భాషలొకపది తెలిసిన ప్రభువు చూచి భాషయన ఇత్తియని చెప్పబడిన భాష తనరు ఛందస్సులోని అందం పునడక తీర్చి చూపించినట్టిది తెలుగు భాష అంతగా నోటితో అందుము వ్రాయుదుమంతగా అంతందమైన భాష అంతగా నోటితో అందుము వ్రాయుదుమంతగా అంతందమైన భాష భాషించు వారి ఉచ్ఛ్వాస నిశ్వాసముల్ వెలయించి ఆయువు పెంచు భాష పలు మాటలయు సవ్వడి చేత జనముల శీలముల్ సవరించు మేలి భాష చెట్ట ఎంతగా పాడు చేయ నెంచిననైనా ఆవంత మొక్కవో నట్టి భాష అణువు మొదలు బ్రహ్మాండ పర్యంతమొప్పు బ్రతుకు భాషయు అంత పర్యంతముండు అంతగా వ్యాపించి వెలుగడినట్టి భాష దివ్యమై సావులేనిది తెలుగు భాష దివ్యమై సావులేనిది తెలుగు భాష. అందుకే విశ్వనాథ ఆధునికాంధ్ర వాంగ్మయంలో ఒక విరాణ్మూర్తి అయినాడు. వారి గురువుగారే అన్నట్టుగా నా మార్గంబునుగాదు వీని ధరయన్ నా తాత నా మార్గంబునుగాదు వీని ధరయన్ నా తాత ముత్తాతలందే మార్గంబునుగాదు అట్లగుటచే సామాన్యుండనరాదు వీని కవితా సమ్రాట్వమాహేతువై ఈ మచ్చిష్యుని తావరించినది మదినెంతే నిన్ముదం బందితిన్. మరి మీరు తక్కువరా? అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగము లేదా భోగమస్మదృశుండలగు స్వాదు రసావతార ధిషణ హంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి తావ్యోమపేచల చాంద్రీ మృదు కీర్తి చెళ్ళబిళ వంశస్వామికున్నట్లుగన్. ఇది గురువు గారిని పొగిడినట్ట, మిమ్మల్ని మీరు మెచ్చుకున్నట్ట? ఇది గడుసుతనం అంటే. విశ్వనాథ వారి 2.5 పాదాలు చెప్పుకునే చేవనిచ్చిన గురువు గారిది. శిష్యుణ్ణి 2.5 పాదాలు చెప్పుకునే శక్తినిచ్చాడు మా గురువు గారు. అది గొప్పది, అది గడుస్తానం అంటే. అది విశ్వనాథ విరాణ్మూర్తిత్వం. ఇక నవ్య కవితా పితామహుడు, ఆధునికాంధ్ర కవిత్వానికి మార్గదర్శకుడు మా రాయప్రోలు వారు. రాయప్రోలు వారిని తలచుకుంటే చాలు, రాయప్రోలు వారిని కవిత్వాన్ని వింటే చాలు, అది హృదయం మాధురి దర్శనాన్ని కలుగుతుంది. ఆ మాధురి వారి కవిత్వంలో ఉంది. ఆ మాధురి మహిమ తెలిసిన వారు. అంతేకాదు తృణకంకణంలో అమలిన శృంగార తత్వాన్ని ఈ లోకానికి పరిచయం చేసినటువంటి ఒక గొప్ప లాక్షణికుడు, కవి మాత్రుడే కాదు లాక్షణిక కవీంద్రుడు మా రాయప్రోలు వారు. రాయప్రోలు వారు, మీ హృదయాన్ని ఆవిష్కరించండి. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ మొదటి అధ్యక్షులుగా పనిచేసినటువంటి రాయప్రోలు సుబ్బారావు గారు. సవతి తల్ల ప్రేమతో
విశ్వభాషలో బతుకుతున్నటువంటి ఒక గదిని మాకు ఇవ్వండి, పెద్ద గదిని అంటే మీ తెలంగి ఇన్ని గదులు పొంచగలదా అనుకున్నటువంటి కాలంలో బతుకుతున్న వాళ్ళం. ఆ గది నుంచి మా మధుల లోపల బాధపడి ఎట్లయినా ఇక్కడ తెలుగు విద్యార్థులకు బోధించాలనే తపనతో ఉన్నటువంటి రాయప్రోలు సుబ్బారావు నేనే. మా విశ్వనాథ వచ్చాడని చెప్పేసి అప్పుడప్పుడు పిలిచేటటువంటి మా సురవరం వారు రమ్మంటే కనపడుతూ ఇంతమందిని ఒకేసారి దర్శించుకునే అవకాశం మా జాషువా గారు కూడా ఇక్కడికి వచ్చేసారు అని చెప్పేసి అని గమనిస్తూ ప్రస్తుతం కనిపించేటటువంటి ఈ భాషా వ్యవహారానికి సంబంధించినటువంటి మళ్ళీ ఉత్తేజం రావాలనేటటువంటి విశ్వనాథ్ వారి పలుకులు విన్న తర్వాత నేను ఇటీవల రాసినటువంటి ఒక పద్యం గుర్తొస్తుంది నాకు. వంశిన్ వంచి మృణాలమున్మెనసి పక్వద్రాక్ష నిండించి వాగంశల్మార్ధవ మాధురీ సుభగ విన్యాసంబు చిల్కన్ దశత్రింశల్లక్ష జన ప్రసన్న రసనా దేవాలయాభ్యంతర దశత్రింశల్లక్ష జన ప్రసన్న రసనా దేవాలయాభ్యంతర ప్రాంశు ప్రార్థన గీతమైన తెనుగున్ పల్గున్ ప్రశంసించదన్ పాలకృమీగడల్ పచ్చి వెన్నయి విచ్చి. ఇంతకుముందు రాసిన సంస్కృతంలో రాసుకున్నారు, తెలుగు పలుకులు అని అనుకుంటున్నారేమో అని మళ్ళీ వెంటనే తెలుగు పద్యం కూడా పూర్తి స్థాయిలో చెప్తాను. పాలకృమీగడల్ పచ్చి వెన్నయి విచ్చి తీయని నునుపూసలాయనేమో కమ్మని మకరంద కణములు స్నేహించి చిన్నారి పలుకులై చిక్కెనేమో పూల లావణ్యంబు పొంగి చక్కదనాల పిందెలై రుచులెక్కి పెరిగెనేమో సెలయేటి ఉయ్యాల కులుకుటొయ్యారముల్ ముద్దు ముచ్చటలై ముసిరెనేమో పాటకును పద్యముకును అభ్రముఖమితిగి సబికి చాతుర్యముకు సాజముక సాగి పోరునకు పొత్తునకు చాలి పొంది పొసగు మా తెనుగు తల్లి మెడకిదే మల్లెదండ. అది రాయప్రోలు వారు. నిజంగా వారు ఏ దేశమెగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరేమరినా పొగడరాని తల్లి భూమి భారతిని అని అలతి అలతి పదాలతో ఈ దేశభక్తిని యువతరానికి రంగరించి పోసిన వారు. అంతేకాదు మాధురి దర్శనంతో లోకానికి అమలిన శృంగార తత్వాన్ని నిరూపించినటువంటి వారు. అందుకనే వారు ఏది పలికినా అమృతతుల్యంగా ఉంటుంది. ఇక రాజు మరణించెనొక తార రాలిపోయే, కవియు మరణించెనొక తార గగనమెక్కే, రాజు జీవించు రాతి విగ్రహములందు సుకవి జీవించు ప్రజల నాలుకలయందు. అటువంటి సుకవి మన జాషువా. వారు సుకవి. ఒక ఆక్రోశం, ఒక రకమైనటువంటి ఉద్వేగం ఉన్నప్పటికీ కూడా దాన్ని మనసులో దాచుకొని అమృత తుల్యమైన కవిత్వంతో ఈ లోకాన్ని జాగరితం చేసినటువంటి మహనీయుడు కవి కోకిల, నవయుగ కవి. సురవరం ప్రతాపరెడ్డి గారు చాలా విశాల హృదయులు. వారు ఎంతటి విశాల హృదయులు అంటే బ్రాహ్మలను మాలలను ఒక్క సమానంగా చూచేటువంటి వ్యక్తి కనుక నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. వారికి ధన్యవాదాలు, అభివాదాలు. జాషువా అనగానే, జాషువా పేరు చెప్పగానే లోకంలో స్ఫురించేటువంటిది ఏంటి అని అంటే జాషువా అణగారిన వర్గాల వాళ్ళ కొరకు మాత్రమే కవిత్వం రాస్తున్నాడు. ఎందుకు? ఆయన అణగారిన వర్గానికి చెందినవాడు కాబట్టి అని ఒక ప్రథ. చిక్కిన కాసుచే తనివి చెందు అమాయకుడు, ఎల్ల దుఃఖముల్ బొక్కెడు బువ్వతో మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తి,
నల్దిక్కులు గలుగు లోకమున దిక్కరియున్న అరుంధతీసుతుండొక్కడు జన్మమెత్తే భరతోర్వరకున్ కడగొట్టు బిడ్డడై అని నేను గబ్బిలంలో రాసిన పద్యాన్ని ఆధారం చేసుకొని చాలామంది నాకు ఆ ముద్ర వేయడం జరిగింది. కానీ ఏ సమాజ పురుషుని యొక్క పాదములు 4వ భాగంగా చెప్పబడుతున్నాయో, 4వ వర్ణంగా చెప్పబడుతున్నాయో, ఏ ధర్మశాస్త్రం అయితే వర్ణాలు 4 5వ వర్ణము లేదు అని చెప్పినాయో దాన్ని కూడా తృణీకరించి కొంతమంది పంచమ వర్ణం అని ఒకటి కొత్తది సృష్టించి లోకంలో కొంతమందిని అనగారినటువంటి ఒక స్థితిలోకి నెట్టివేయటం వల్ల వాళ్ళు దళితులైనారు. వాళ్ళను మిగతా సమాజంతో సమానంగా పైకి తీసుకురావడం కొరకే, వాళ్ళల్లో చైతన్యం నింపడం కొరకే నేను కవిత్వం పట్టిన మాట నిజమే. కానీ నేను జాతీయ కవిని, నేను దళిత కవిని కాదు. సగరమాంధాత్రాది షట్చక్రవర్తుల అంకసీమల నిల్పినట్టి సాధ్వీ. భరతమాతను నేను స్తుతించినటువంటి తీరు చూడండి. ఇందాక సభ్యులలో ఒకరు నన్ను ప్రశ్నించారు, ఇవాళ దేశభక్తి కరువైపోతున్నది అని. సురవరం ప్రతాపరెడ్డి గారి గోల్కొండ పత్రికా దర్బార్లో కూడా ఇవాళ దేశభక్తిని గురించి ప్రశ్నించేటువంటి వాళ్ళు వచ్చినారంటే చాలా ఆనందదాయకంగా ఉంది నాకు. సగరమాంధాత్రాది షట్చక్రవర్తులం అంకసీమల నిల్పినట్టి సాధ్వీ. కమలనాభుని వేణుగాన సుధాంబుధి ఓలలాడిన పరిపూత దేహ. కాళిదాసాది సత్కవి కుమారులగాంచి కీర్తినందిన పెద్ద గేస్తురాలు. బుద్ధాది మునిజనంబుల తపంబున మోదబాష్పముల్ విడిచిన భక్తురాలు. సింధు గంగానదీ జలక్షీరమెప్పుడు కురిసి బిడ్డల పోషించుకొనుచునున్న పచ్చి బాలెంతరాలు మా భరతమాత. పచ్చి బాలెంతరాలు మా భరతమాత. మాతలకు మాత సకల సంపత్ సమేత. ఇది నేను నా దేశాన్ని గురించి, నా దేశ మాతను గురించి నేను పాడుకున్న తీరు. తర్వాతి ఆవృతంలో మరికొన్ని విశేషాలు మేము ముందుంచుతాను. పచ్చి బాలెంతరాలు నా భరతమాత, మాతలకు మాత సకల సంపత్ సమేత అనగలిగినటువంటి మహాకవి జాషువా మాత్రమే. వడగాడ్పు నా జీవితం, వెన్నెల నా కవిత్వం అని ఆయన ఒక కంట దుఃఖాన్ని దిగమింగుతూనే మరొక కంట ఆనంద అమృతాన్ని లోకానికి పంచినటువంటి గొప్ప జాతీయవాది మా జాషువా కవి. అందుకనే మీ కవిత్వం అజరామరం. ఇక మా అడవి బాపి బావ అంటే చాలు కవిత్వం చెంగు చెంగున గెంతులేస్తూ ఉంటుంది. ఆయన గేయం, ఆయన నవల, ఆయన పాట, ఆయన మాట, ఆయన చిత్రలేఖనం దేంట్లో చూసినా కూడా అన్నిట్లలో ప్రత్యేకత మీదే. బాపిరాజు గారు, మీ ఇద్దరి సంభాషణ చాలా బాగుంటుంది. ఆయన కొంటె కోనంగి అంటాడు, ఎందుకంటే బాపి బావగా విఖ్యాతుడు. ఆరు గోల్కొండ పత్రికలో ఉంటారు. నేను మిగతా పత్రికలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నా. అది వారికే తెలుసు, అది మాకు కూడా తెలుసు. ఇవాళ విశ్వనాథ్ గారు వస్తున్నారని ఒక సమయం తీసుకొని రమ్మన్నారు వారు. ధన్యవాదాలు. ఇవాళ మా విశ్వనాథ్ వారిని అనుకున్నాను. విశ్వనాథ్ వారు నా కోణంగి దగ్గరికి వచ్చారా చూసారా? విశ్వనాథ గారికి మధ్యలో మా కోణంగి పంపించాను లేదో మరి మొత్తానికి. కాబట్టి వారు వస్తున్నారు కాబట్టి అయ్యా, కాబట్టి నేను చాలా వరకు వీరందరి యొక్క ఇటు పత్రికా రంగంలో కానీ తర్వాత సాహిత్య రంగంలో కానీ పెద్దల వారందరి యొక్క సాన్నిహిత్యంతో వారి యొక్క దగ్గర నేర్చుకుని తర్వాత మొదటి నుంచి కూడా నాకు బొమ్మలు వేయడం బాగా అలవాటు.
రేఖాచిత్రాలు బాగా వేస్తారు. మా విశ్వనాథ గారు మొన్న అడిగారు, వారి యొక్క కిన్నరసాని పాటలకి కోకిలమ్మ పెళ్లికి బొమ్మలు వేయమన్నారు. అందుకే వారికి బొమ్మలు వేసాము, పంపించాను కూడా. వారి యొక్క ఆశీర్వాదం కూడా మాకు అందింది. ఇలాంటి సందర్భంలో ఇక్కడ బతుకుతున్నటువంటి సందర్భంలో ఇవాళ పత్రికలలో మేము ఏది రాయాలన్నా మేము భయపడుతున్నాం. కాబట్టి ఏదో రకంగా మా సాహిత్యాన్ని, మా జాషువా గారు ఏదో అన్నారు, మాది ఏదో అన్నారు, కానీ అదేం లేదండి. మా పత్రికల వారికి మీ గురించి ఏ బాధ భేదభావం లేదు. మీ కవిత్వం తెలిసిన వాళ్ళందరం మేము పత్రికల ద్వారా మేమందరికీ ప్రచారం చేస్తూనే ఉన్నాం. అయ్యా అందుకే చెప్తున్నాను, మేము మీ సాహిత్యం తెలిసిన వాళ్ళు ఎవరు మిమ్మల్ని అలా అనుకోకూడదు. కాబట్టి మా పత్రికల ద్వారా మేము సేవ చేస్తున్నాం. భారతదేశం మన దేశానికి సంబంధించింది, మన తెలుగుదేశంలో మనం అనుభవిస్తున్నటువంటి బాధాకరమైనటువంటి ఈ సందర్భంలో తెలుగుదేశం గురించి నేను రాసినటువంటి చిన్న గీత. ఎందుకంటే నాకు విశ్వనాథ గారి ముందు పద్యం చెప్పేటువంటి స్థాయి నాకు లేదు, కానీ మిగతా పెద్దవాళ్ళందరూ అటు దాశరథి గారి మిగతా వాళ్ళందరూ ఉన్న దగ్గర నాకు పద్యం చెప్పేటువంటి స్థాయి లేదు. కానీ నేను గేయాలు బాగా రాయడం అలవాటు నాకు. ఆ గేయాలలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి, ఆంధ్ర మాటకు సంబంధించినటువంటి గేయాన్ని పెద్దవాళ్ళందరూ వినిపిస్తాను. వారు కవితా చిత్రాలు వేస్తే మా చిత్రాలు వినిపిస్తారు. అంతే. జ్యోతిర్మయీ ఆంధ్రీ జ్యోత్స్నావళీ ఆంధ్రీ, జ్యోతిర్మయీ ఆంధ్రీ జ్యోత్స్నావళీ ఆంధ్రీ, త్రైనాద పూర్ణకంఠీ ద్వైమూర్తి అద్వైతి మాతా, జ్యోతిర్మయీ ఆంధ్రీ జ్యోత్స్నావళీ ఆంధ్రీ, సర్వతంత్ర స్వాతంత్రి ఖర్వరహిత నీతిమంతి, సర్వతంత్ర స్వాతంత్రి ఖర్వరహిత నీతిమంత్రి, నిర్విక్రమ విక్రమాంశు నిర్మల పూర్ణేందుమూర్తి, జ్యోతిర్మయీ ఆంధ్రీ జ్యోత్స్నావళీ ఆంధ్రీ, అర్ధచంద్ర పీఠాసన అలంకృత సువర్ణవసన, దయామయీ అనుగు తల్లి కృపాపూర్ణ కల్పవల్లి, జ్యోతిర్మయీ ఆంధ్రీ జ్యోత్స్నావళీ ఆంధ్రీ అంటూ ఈ దేశానికి సంబంధించినటువంటి గేయాలు రాశాం. అది మా పత్రికలో కూడా వచ్చింది. సురవరం గారికి కూడా మేము విన్నవించుకున్నాం. ధన్యవాదాలు. మీ అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ మా బాపిబావ మాట్లాడితే, అంటే మీరందరూ బాపిబావ అంటే నాకు అని అనిపిస్తుంది. అలాగే ఆయన మాటల్లో చిత్రాలు ఉంటాయి, పాటల్లో చిత్రాలు ఉంటాయి, ఆయన చిత్రాల్లో కవిత్వం ఉంటుంది. అది ఆయన ప్రత్యేకత. ఇక కవిత్వంలో అగ్ని ధారలు కురిపించి, రుద్ర వీణలు మోయించి, ఇవాళ నిజాం గుండెల్లో రైళ్లు పరిగెత్తింపజేస్తున్నటువంటి కవి దాశరథి, కవితాశరథి, కవి దాశరథి. ఒక కంట అంగారాన్ని, ఒక కంట శృంగారాన్ని కురిపించగలిగిన మంచి గడసరి కవి మా దాశరథి. మా నిజామురాజు జన్మ జన్మాల బూజు అనగలిగినటువంటి గుండె దమ్ము ఉన్న మనగాడు దాశరథి. అందరికీ నమస్కారం. పెద్దలు, వరిష్ఠ కవులందరూ విచ్చేసిన ఈ సమావేశంలో ఒక యువ కవిగా నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ హైదరాబాద్ సంస్థానంలో జరుగుతున్న అరాచకాలను సహించలేక ఈ రాచరిక వ్యవస్థ తొలగి విశాల భారతదేశంలో ఈ ప్రాంతం విలీనం కావాలని ఆకాంక్షిస్తున్న యువ కవిని నేను. పొంగారిన దేశభక్తితో నేను రచించిన ఒక పద్యాన్ని ఆలపిస్తాను. జెండా ఒక్కటే మూడు వన్నెలది, జెండా ఒక్కటే మూడు వన్నెలది, దేశం ఒక్కటే భారతాఖండ సేతు హిమాచలోర్వరా. కవికాండములోనన్ రవీంద్రుండొక్కండె కవీంద్రుండు, ఊర్జిత జగద్యుద్ధాలలో శాంతి కోదండోద్యద్విజయుండు, గాంధీయొకడే
తల్లి మహాభారతి, తల్లి మహాభారతి. ధన్యవాదాలు. అది దాశరథి ఆంతర్యం. మహాంధ్రోదయాన్ని ఆకాంక్షిస్తున్న కవి, అంతేకాదు తిమిరంతో సమరం చేస్తున్న కవి, యువ కవి దాశరథి. ఇక వానమామలై వరదాచార్యుల వారు. ఒక కవి జీవితాన్ని, ఏ కవి కూడా తన జీవితాన్ని ప్రాచీనుడు చెప్పుకోవడం మనకు అలవాటు లేదు, కానీ అందరికీ అభిమాన పాత్రుడైన తెలుగుల పుణ్యపేటి అని మా విశ్వనాథ వారు పొగిడినటువంటి పోతన గారిని గురించి, ఆయన జీవితాన్నే కథా వస్తువుగా చేసుకుని ఇతివృత్తంగా పోతననే మలుచుకొని పోతన చరిత్రాన్ని రచించినటువంటి అభినవ పోతనగా పేరుగాంచి వర్ధిల్లుతున్నటువంటి మా వానమామలై వరదాచార్యుల వారు. వరదాచార్య, ఏది మీ దేశభక్తిని, మీ భాషానురక్తిని ప్రకటించండి. జై శ్రీరామ. ఈనాటి ఈ సమావేశంలో ఇక్కడ ఉండడం వల్ల పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి విషయం. మన ప్రాంతంలో నిజంగా కూడా తెలుగుకు పట్టినటువంటి అవస్థను దూరం చేయటంలో తెలంగాణ సురవరం వారు చేస్తున్నటువంటి ప్రయత్నం అమోఘం. అది ఇప్పటికీ కాస్త తారాస్థాయికి చేరుకుంటున్నది. ఆ తర్వాత అది మనకు నిత్య జీవితంలోకి వచ్చేస్తుంది. సురవరం వారు గోల్కొండ పత్రిక అనేటువంటిది ఒక సంపాదకుడని కాదు, అటు ప్రూఫ్ రీడింగ్ చేసుకుంటూ ఉన్నాడు, అటు కంపోజింగ్ చేసుకుంటూ ఉన్నారు, అటు వార్తలు చూస్తున్నారు, అన్నీ కూడా ఒంటి చేతనే వారు చేసుకుంటూ ఉన్నారు. మరి 1926లో ప్రారంభించినటువంటి పత్రికను ఆయన కష్టపడుతూ 1939లో తాను పూర్తిగా సంపాదకుడిగా మారిపోయారు. అటువంటి వారిని ఈరోజు కలవడం, దానికంటే గొప్పగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కవి సామ్రాట్ కానీ, దాశరథి కానీ, గుర్రం జాషువా గారు కానీ, ఇంకా ఇతర మిత్రులందరినీ కూడా కలవడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ సమయంలో నేను అనుకున్నటువంటి ఒక 2 మాటలను చెప్పి ఒకసారి తెలుగు భాష స్తుతి చేసే ప్రయత్నం చేస్తాను. నేడే శ్రీరామనవమి, నేడే శ్రీరామనవమి, ఈనాడే కృష్ణాష్టమి ఇంటింట చూడన్. నేడే శ్రీరామనవమి, ఈనాడే కృష్ణాష్టమి. ఈ సమావేశం చూస్తూ ఉంటే నాకు అటువంటి భావన కలిగింది. ఇకపోతే తెలుగు భాషకు ఉన్న గొప్పతనం గురించి, దివ్యుడవు శ్రీకృష్ణదేవరాయలు తాను, దివ్యుడవు శ్రీకృష్ణదేవరాయలు తాను, దేశ భాషలందులెస్స తెలుగనంగా. అప్పయ్య దీక్షితులాంధ్రత్వము, నాంధ్ర భాష లభించుటలు తపఫలమనంగా. అప్పయ్య దీక్షితులు ఆంధ్రత్వము, నాంధ్ర భాష లభించుటలు తపఫలమనంగా. బ్రౌందొర ఆంధ్రము, బ్రౌందొర ఆంధ్రము, ప్రాచ్య భాషలకెల్ల మధురమౌ ఇటలీ సమానమనగా. మలికి భరాముండు మహితాంధ్ర కృతి కన్య, కృతి గోపికల రాధికేయనగా. కృతి అనగా ద్రవిడ కర్ణాటకోడ్ర, ద్రవిడ కర్ణాటకోడ్ర,
ద్రవిడ కర్ణాటకోడ్ర భాషల ద్రవిడ కర్ణాటకోడ్ర దివ్య ద్రవిడ కర్ణాటకోద్ర విద్వాంసులర ఆంగ్ల పారసీ బుధులు వహ్వాయనగా ఆంధ్ర పారసీక విద్వాంసులు వహ్వాయనగా సాటి పలుకుల మేటి భాషావధూటి సాటి పలుకుల మేటి భాషావధూటి అనగా ఆంధ్రవాగ్జనని ఆంధ్రవాగ్జనని నుతికెక్కునాంధ్రవాగ్జనని గొలుతు నేను. తెలుగు భాష అంటే కవులందరికీ ప్రాణం. నిజంగా సహజ కవి పోతనను తనలో ఆవహింపజేసుకొని ఆంధ్ర భాషామ తల్లికి మణిమాలను సమర్పించిన సహజ కవి మా వానమామలై వరదాచార్యుల వారు. అందుకనే వారి కవిత్వంలో ఆ భాషానురక్తి, ఆ భాషా వైభవం మనకు కనిపించింది. అమ్మా ముదితల్ నిర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినని ఎవరన్నారో కానీ అన్ని రంగాల్లోనూ ఇవాళ స్త్రీ శక్తి కూడా సమున్నతంగా దీపిస్తూ ఉండడం అన్నది ఎంతో ఆనందకరంగా ఉన్నది. ఇవాళ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్త్రీలు ఉద్యమిస్తున్నారు. అలాగే మంచి కవిత్వం రాస్తూ ఉన్నారు, స్వాతంత్ర సమరయోధులై నిలుస్తున్నారు, దేశభక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎల్లాప్రగడ సీతాకుమారి గారు అందుకు ఉదాహరణ. ఆమె కథా రచయిత్రి, ఉపాధ్యాయుని, అనేక విధాలుగా దేశ సేవ, భాషా సేవ చేస్తున్నటువంటి విదుషీమణి. ఆంధ్ర సోదరి సమాజాన్ని స్థాపించింది. ఆంధ్ర యువతీ మండలిగా అది రూపుదిద్దుకుంటుంది. అమ్మా నీ హృదయాన్ని ఆవిష్కరించి ఈ సభలో తెలుగు భాష మధురిమను పంచు. సురవరం ప్రతాపరెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసి ఉన్నటువంటి కవి సోదరులకు, సోదరీమణికి అందరికీ, అదేవిధంగా పెద్దలందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ, ఇవాళ ఈ పత్రికా కార్యాలయంలో అందరం సమావేశమై ఉన్నాము. అయితే నాకు వారు ప్రతాపరెడ్డి గారు యొక్క కృషిని, పత్రికని గురించినటువంటి కృషిని గురించి 4 మాటలు చెప్పాలనిపించింది. శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు గోలకొండ పత్రికను స్థాపించి ఆ పత్రిక ద్వారా మహిళల విద్యాభివృద్ధికి మార్గదర్శనం చేశారు. కేవలం గృహిణులుగానే కాకుండా, వంటింటికి మాత్రమే అంకితం కాకుండా, సామాజిక రంగంలో మహిళలు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతల్ని వారు గుర్తు చేశారు. మరి ఈ పత్రిక ద్వారా తెలుగువారిని చైతన్యం చేశారు. అదేవిధంగా ఆనాటి క్రూరమైనటువంటి రాచరిక వ్యవస్థకు ఈ పత్రిక ఆయుధమై నిలిచిందని చెప్పడంలో సందేహం లేదు. మరి వారు ఏం కోరుకున్నారంటే, విద్యా విజ్ఞానాలు కలిగి సాంఘిక సాహిత్య రంగాల్లో వెలిగిపోతూ స్వాభిమానధనులైన స్త్రీలు ఈ స్వాతంత్ర దేశంలో భారతమాత కీర్తిని ఇనుమడింప చేయాలని వారు కాంక్షించారు. ఈ సందర్భంలో ఒకసారి వారు స్త్రీకి విద్య అవసరమా, స్త్రీకి విద్య ఎందుకు, స్త్రీలకు విద్య ఎందుకు అనేటటువంటి ఒక శీర్షికతో వారు స్త్రీలను రెచ్చగొట్టే విధంగా వారు వ్యాసాలు రాయటం జరిగింది. మా ఆంతర్యం అదే. అదే కాబట్టి అది నేను చూడగానే, వినగానే నాకేమనిపించింది అంటే, ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే అందుకు సమాధానంగా స్పందించి అనేక వ్యాసాలు నేను పత్రికలో రాయటం జరిగింది. అందుకు సంబంధించి స్త్రీలకు విద్య ఎందుకు అవసరం లేదు, స్త్రీ విద్య ఒక కుటుంబాన్నే కాదు ఒక సమాజాన్ని వెలిగింపజేస్తుంది అనేటటువంటి ఒక ఉద్దేశంతో, కాబట్టి స్త్రీలందరూ కూడా విద్యావంతులు, విజ్ఞానవంతులు కావాలి, ఈ దేశానికి, ఈ సమాజానికి
అభివృద్ధి కొరకు స్త్రీలందరూ కూడా ఎంతో ఉపయోగపడాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను స్త్రీలలో చైతన్యం తీసుకురావటం కోసం అనేక వ్యాసాలు రాయటం జరిగింది. ఈ విధంగా వారు స్త్రీ అభ్యుదయానికి అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. అదేవిధంగా మహిళలు ఎదగాలని వారు స్త్రీలలో అభిమానం, దీక్ష, పట్టుదల అనే అగ్నిని రాజేశారు. వారు స్త్రీలలో దీక్ష, పట్టుదల, సమాజం కోసం మేము ఉపయోగపడాలి, మేము ముందుకు రావాలి, మేము పని చేయాలి, సమాజ సేవ మేము చేయాలి అనేటటువంటి ఒక దీక్షను వాళ్ళల్లో కల్పించడానికి అటువంటి అగ్నిని వాళ్ళల్లో రగిలించారు వారి యొక్క రచనలతో. కాబట్టి వారు ఏం కోరుకున్నారు ఒకసారి చూద్దాం. విమల విద్యాతత్వ విజ్ఞానమూర్తులై నెలతలు భువిలోన మెలగవలయు, వృత్తి విద్యలలోన కత్తి విద్యలలోన తెరవలు భువినారి తేరవలయు, సాంఘిక రంగాన సాహిత్య రంగాన స్త్రీ జనమ్ములు వెల్గి తీరవలయు, స్వాతంత్ర దేశాన స్వాభిమానము తోడ వనితలు నులునే వడకవలయు, తెలుగు రాష్ట్రము భరతాన తేజరిల్లి అమల కీర్తిని పొందగా అతివలిచట, సంఘ సంస్కార కార్యాలు జరుపవలయు, భారతీదేవి వెలుగ ప్రపంచమందు అంటూ స్త్రీల యొక్క అభ్యున్నతిని వారు ఈ విధంగా కోరుకున్నారు. ఆంధ్ర సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్నది స్త్రీమూర్తులే కదా. అందుకనే సాంఘిక రంగంలో కూడా స్త్రీలు అభ్యున్నతిని సాధించాలి. ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబం అంతా విద్యావంతులవుతారు. అందుకనే మీ స్త్రీలు వారికి కావలసినటువంటి స్వేచ్ఛ గురించిన ఒక చిన్న వివాదాస్పదమైన వ్యాఖ్య మిమ్మల్ని కదిలించి అనేక గొప్పగా రచనలు మీ చేత చేయించింది. తెలంగాణలో కవులు ఉన్నారా అన్న మాటకు మేము ఉలికిపడి తెలంగాణ కవుల సంచికను వెలయించినట్లుగా మీరు స్త్రీ విద్య గురించి, వరకట్న సమస్యలను గురించి, వితంతు పునర్వివాహాల గురించి అద్భుతమైన వ్యాసాలు రాశారమ్మా. అదేవిధంగా సంఘ సంస్కరణ రంగంలో దూసుకుపోతున్నటువంటి ఒక జాతీయ స్థాయి నేతగా ఎదుగుతున్నటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. అమ్మా, మీరు న్యాయవాదిగానే కాకుండా విదుషీమణిగా అనేక సభలలో అద్భుతమైన ప్రసంగాలు గావించి గాంధీ, నెహ్రూల మనస్సును కూడా చూరగొన్నవారు. గోల్కొండ పత్రిక కార్యాలయంలో సురవరం గారికి, మిగతా సాహితీ మిత్రులందరూ, పండితులు, సాహిత్యంలో ఆలోచిస్తే సంఘ సంస్కర్తగా నాకు కాస్త మీరు అన్నట్టుగా దూసుకు వెళ్తున్నానా, ఏదో కార్యం చేస్తున్నానో తెలియదు, కానీ సాహిత్యంలో మీతో సరితూగను. అయినప్పటికీ ఈ చేసేటువంటి సంఘ సంస్కరణ కార్యక్రమాలు నలుగురికి తెలియాలన్న ఉద్దేశంగా మా తమ్ముడు నారాయణరావు చెప్పిన సలహా మేరకు నేను ఆంధ్ర యువతి అనేటువంటి పత్రికనైతే ప్రారంభించాను. అందులో సంపాదకీయాలు రాశాను. ఎప్పటికప్పుడు అందులో జరుగుతున్న వాటి గురించి చిన్న చిన్న పుస్తకాలు రాసుకున్నాను. ఇంకా సాహిత్యం అంటారా, చిన్నప్పుడు ఏదో మన సత్యాగ్రహం చేస్తున్నప్పుడు, ఉప్పు సత్యాగ్రహానికి గాంధీ గారేమో స్త్రీలు అందుకు అర్హులు కాదు అన్నారు, ఎందుకంటే వాళ్ళకి శక్తి లేదు అని. నేను బలవంతాన కొట్లాడి ఉత్తరం రాయించుకొని మరీ వెళ్ళాను. ఆ తర్వాత అనుమతి తెచ్చుకొని నేను వెళ్ళినప్పుడు అక్కడున్న వారిని ప్రేరేపించడానికి మాత్రం రండి, స్త్రీ పురుష భేదం లేకుండా రెండోయ్ రండి రెండోయ్, ఉప్పును వండగవా ఉప్పెనోల కదిలే రెండోయ్ అంటూ చిన్న చిన్న పదాలు ఆ మద్రాసు నగరంలో రాసుకున్నాను. అంతకు మించి నాకు సాహిత్యంలో లేదు. కానీ ఏదో రకంగా ఇంతమంది సాహితీ మిత్రులతో ఈరోజు కలిసినందుకు, తర్వాతి కాలంలో ఆంధ్రంలో కాకపోయినా ఆంగ్లంలో ఏమైనా రాసే సూచనలు ఉన్నాయేమో మీలాంటి పెద్దవాళ్ల మూలంగా.
అయితే ఒక్క విషయం మాత్రం చెప్పగలుగుతాను, ఎవరో మహానుభావుడు చెప్పినటువంటిదే, నాకు అది బాగా అది అలాగా నా జీవితమేమో అనిపిస్తుంది. ఇది నా దేశం, వీరు నా సోదరులు, ఇది నా కోరికలల్లుకున్నదివి, ఇందే పుట్టి జీవించి చెందుదు చిత్సంగతి, ఈ ధరాజలములోన దొర్లాడి ఈ గాలులను హృదయాశావధి నిలిపి ఈ తల్లి నర్చింతు పరాదేవిగా అంటూ ఆ తల్లి భరతమాత ఎప్పుడు స్వేచ్ఛాభారతిగా మారుతుందా అని ఆశపడుతున్నటువంటి దాన్ని. అందుకే ఏ తల్లైనా సరే నిండుగా ఈ దేశము అభ్యున్నతిలో ఉండాలి అంటే ప్రతి తల్లి కూడా విద్యావంతురాలు కావాలి, ప్రతి స్త్రీమూర్తి కూడా ఉన్నతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అందుకే నా ఈ సంఘ సంస్కరణలో ఇటు విద్య అటు వైద్యం ఉండాలి అన్న ఆలోచనతో ముందుకు వెళుతున్నటువంటి దాన్ని. ఇదండి. అద్భుతం అమ్మా. ఇది నా దేశము, ఎంత మంచి పద్యం చెప్పారమ్మా. మీరు సోదరుల్ నాకిందే ఇహంబున్ పరంబు, ఇది నా కోరికలల్లుకున్నదివి, ఇందే పుట్టి జీవించి చెందుదు చిత్సంగతి, ఈ ధరారజములో దొర్లాడి ఈ గాలులన్ హృదయాశావధి నిల్పి ఈ జనని నర్చింతున్ పరాదేవిగా అన్న మీ భావన ఇది సమస్త భారత జాతి హృదయాన్ని కూడా కదిలించేటువంటి గొప్ప భావన. ఇక సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి కవి పండితులంతా కూడా మీ రచనలను ఏ విధంగా ఈ జాతికి అందించి మీ రచనలలో ఉన్నటువంటి మేలు సారాన్ని అంత కడివెడు పాలపై ఒకంత మీగడ పేరినట్లుగా ఒక పద్యమో ఒక మాటనో ఒక చమత్కారము ఈ ఆవృత్తంలో వినిపించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా విశ్వనాథ వారు. అవి స్వాతంత్ర్యోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజులు. నేను ఈ జాతికి ఆదర్శ పురుషుడైన, ఆదర్శ వ్యక్తిత్వం కలిగిన శ్రీరాముణ్ణి ఆదర్శంగా తీసుకొని 1932లో శ్రీమద్ రామాయణ కల్పవృక్ష కావ్య రచనకు పూనుకొన్నాను. బాలకాండ పూర్తి అయింది. అందులో వాల్మీకి రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడు వచ్చాడు. రాముణ్ణి తనతో తీసుకొని వెళ్ళాలనుకున్నాడు యజ్ఞ సంరక్షణార్థం. అయితే మూల రామాయణంలో దశరథుడి పుత్రప్రేమ అంతగా చూపించలేదు. అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచీమే తపసస్థిత అని వాల్మీకి రామాయణంలో ఉంది. అయితే నేను దశరథుడి యొక్క పుత్రప్రేమను చూపిస్తూ తామమకారమేయనుము తక్కిన ముగ్గురుకెత్తువాడు కెత్తోముని వాని విడి ఓర్వగజాలను కోసలేంద్ర కన్యామణి ఓర్వదు ఎవ్వరెటులైనను కైకయు ఓర్వజాలదా రాముడు లేని నాదు గృహరాజియు చీకటి కోణముల్ముని తామమకారమేయనుము తక్కిన ముగ్గురుకెత్తు వాడుకెత్తో ముని నాకు వాని విడి ఓర్వగజాలను కోసలేంద్ర కన్యామడి ఓర్వదు ఎవ్వరెటులైనను కైకయు ఓర్వజాలదు ఆ రాముడు లేని నాదు గృహరాజియు చీకటి కోణముల్ముని. అందుకనే విశ్వనాథ నా రాముడు అన్నాడు. విశ్వనాథ ఉపాసించిన రాముడు, ఈ జాతికి అందించిన రాముడు, ధర్మస్వరూపుణ్ణి లోకానికి ఎలా పరిచయం చేయాలో విశ్వనాథ ఎరిగినంత గొప్పగా మరెవరు లేదు. వాల్మీకి హృదయాన్ని అర్థం చేసుకొని అభినవ వాల్మీకిగా మా విశ్వనాథ నిలబడ్డారు.
రాయపురుల వారు. విశ్వనాథుల వారు పద్యం పాడిన విన్న తర్వాత ఆ మత్తులో ఉండి ఆ రాముణ్ణి తలుచుకుంటూ నా లలితోపాసన చేసుకుంటూ ఉన్నాను. సురవరం వారు అందరికీ తెలిసిందే, అందరూ పాడుకుంటున్నటువంటివే. ఇప్పటికే జనజీవితాల్లోని నేను ఎప్పుడో మొన్న తెలంగాణ పల్లెల్లోకి ఏదో విద్యా వ్యవస్థ కోసం వెళ్ళినప్పుడు వినిపిస్తున్నటువంటివి మాకు. ఏ దేశమేగినా ఎందుకాలినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, అది వారు చెప్తున్నటువంటి మాట. ఏ దేశమేగినా ఉయ్యాలో ఎందు కాలిడిన ఉయ్యాలో అనుకుంటూ ఉయ్యాల పాటలుగా కూడా పాటలు పాడుతున్నటువంటి స్థితి. స్త్రీలు పంకిన జీవగడ్డై బాలుపారిన భాగ్యసీవై వ్రాలినది ఈ భరతఖండము భక్తి పాడరతమ్మున అని చెప్తున్నటువంటి మాటలు కూడా ఈ సమాజంలోకి ఇవ్వగలిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను సురవరం వారు. నాగార్జునాద్రికంఠముల గండూషించ పలుభాష్య బంధమై తెలుగు శిక్ష. నాగార్జునాద్రికంఠముల గండూషించ పలుభాష్య బంధమై తెలుగు శిక్ష. ప్రకృతాశ్రమ వాటికారవమ్ముల నేలే తీయ మామిడియంటు తెలుగు కవిత. బౌద్ధ ధర్మ రహస్య భావముల్ పరమ తాత్విక దృష్టి విడదీసే తెలుగు ప్రతిభ. కొండ కొనలలోన కోమల లావణ్యమలరార చిత్రించే తెలుగు కుంచె. గంగ తల నుండి కావేటి కాళ్ళదాకా వెలిగే దిగ్మోహనముగా తెలుగు టీవీ. తమ్ముడా మాయనిత్తువే తల్లివన్నే, చిల్లెలా చిన్న బుత్తువే తల్లి చిన్నే. ఈరోజే రాసుకొని వచ్చాను మీకోసం, ఇటు వస్తున్నానని చెప్పేసి. మామిడి కొమ్మపైన గల మంత్రపరాయణుడైన, మామిడి కొమ్మపైన గల మంత్రపరాయణుడైన కోకిల స్వామికి మొక్కి నేనభినవ స్వరకల్పనకుద్యమించి తిన్. కోమల గోస్తనీ రుచులకు కదళీ ఫలపాక సిద్ధికిన్. తేనెల తేరుమా తెనుగులేత మొదళ్ళు వెలార్చు వేడుకన్. ఈ ప్రాంతం లోపల లోకమంతా కూడా తెలుగును బయటికి తీసుకుని వచ్చే ప్రయత్నం మా విశ్వవిద్యాలయాల్లో దానికి అవకాశమే లేదు స్వామి. ఆ ప్రయత్నంలో ఉన్నాం. తెలుగును విస్తరించడం కోసం ఆ ప్రయత్నం అంతా చేస్తున్నాం. ఇప్పటికీ వచ్చిన వాళ్ళందరూ ఆ ప్రయత్నంలోనే ఉన్నందుకు సంతోషం. అందరికీ నమస్కారం. రమ్యాక్షర క్షోణి వైపు నడిపించమని ఆ తల్లిని ప్రార్థించారు గనుక వారు పూర్వాశ్రమంలో అవధాని అయినా ఇప్పుడు పత్ర సహితంగా వచ్చి పద్యాన్ని ఆసు కవిత సన్యాసం ఇప్పింపవే అని అమ్మను కోరుకున్నవారు జాషువా మహాకవీంద్ర. మీరు ప్రతాపరెడ్డి గారు, ఇవాళ సమాజంలో నా మీద ఇంకో ఆరోపణ కూడా ఉన్నది. జాషువా క్రైస్తవుడు, ఆయన క్రీస్తు చరిత్ర రాసినాడు, హిందూ ధర్మం పట్ల ఆయనకు ఏదో వ్యతిరేకత ఉన్నట్టున్నది అనే భావన ఉంది. కానీ అది తప్పు అని నేను నిరూపించదలుచుకున్నా. మీ దర్బార్లో మీరు పత్రికాధిపతి కాబట్టి వాళ్ళు అనడానికి కారణం ఏమిటి? గబ్బిలంలో ఉన్న నా పద్యం ఒకటి. ప్రతిమల్ల పెండ్లి చేయుటకు వందలు వేలు వ్యయింత్రుగాని, దుఃఖితమతులైన పేదల ఫకీరుల పాత్రలన్ మెతుకు విదల్పదీ భరతమేదిని. శూన్యములైన పాత్రలన్ మెతుకు విదల్పదీ భరతమేదిని. మా యువకవి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. వారు చక్కగా వారు రాసినటువంటి వాటిని బాగా ధారణ చేసి వారి సభలలో వారే చెబుతుంటారు. కానీ మాకేమో మేము రాసినటువంటి ఎప్పుడో మర్చిపోతుంటుంటాం అప్పుడప్పుడు. శూన్యములైన పాత్రలన్ మెతుకు విదల్పదీ భరతమేదిని. 33 కోట్ల దేవతలెగవడ్డ దేశమున భాగ్యవిహీను లక్షుత్తులారునే. ఈ పద్యం నేను పెళ్ళిళ్ళు చేయటానికి వ్యతిరేకంగా చెప్పినటువంటి పద్యం కాదు.
మానవతా దృష్టితో ఆకలితో అలమటిస్తున్నటువంటి ప్రజలకు అన్నం పెట్టండి అని మానవత్వాన్ని బోధిస్తూ చెప్పిన పద్యం. భారతీయ సంస్కృతిని గురించి నా ఖండకావ్యాల్లో చూడండి, తెలుస్తుంది. ఘన వివేకానందముని అమెరిక సీమ సన్నుతింపగ జయస్తంభమెత్తే, అరుణాచలము మీద అరుణ తేజశాలి రమణర్షి శత్రుషట్కమునంచే. నాకు వాళ్ళ మీద వ్యతిరేకత ఉంటే ఈ పద్యం చెప్తానా? అరవిందముని నిరంతర సమాధి నిల్చి లోకత్రయంబు వశీకరించే, మూడు కాలుల దొడ్డ ముసలి కోమటి శెట్టి స్వేచ్ఛావికుంఠంబు బేరమాడే, నాలుగు ఖండములకు నవనవోజ్వలములవు, నాలుగు ఖండములకు నవనవోజ్వలములవు భక్తి, నాలుగు ఖండములకు నవనవోజ్వలములవు. తర్వాత ఏదో మర్చిపోయా. ఘనత నాచికొన్న ఖండంబు మనదన, పౌరుషంబు మనది, ప్రజ్ఞ మనది అని భారతీయ సంస్కృతిని గురించి నేను నా ఖండకావ్యాల్లో ఈ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి జాషువా అనగానే దళిత కవి అని కానీ లేదా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉండేటువంటి కవి అని కానీ అనుకోకుండా దయచేసి జాతీయ కవి అని అనుకోవలసిందిగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జాషువా కవీంద్ర, విశ్వ నరుడవీవు నీకు తిరుగులేదు అని ఈ సభ గుర్తించింది కనుకనే ఈ సభలోకి మీకు ఆహ్వానం పలికాం. ఆ భావమే అవసరం లేదు, మీ రచనలే మీ హృదయాన్ని చాటి చెప్పినాయి. అలాగే బాపిరాజు గారు, రెండవసారి కూడా నాతో పలికించినందుకు నేను ధన్యుడిని అవుతున్నాను. ఎందుకంటే మా సురవరం గారు కూడా మారు పేర్లతో ఎన్నో వ్యాసాలు రాశారు వాళ్ళు పేపర్లలో. కాబట్టి మాకు కూడా ఏది చెప్పకుండా వ్యతిరేకంగా చెప్పడం అలవాటు. అందుకే నేను గోదావరి అనేటువంటి ఒక గేయం రాశాను. ఆ గోదావరి గేయంలో ఇవాళ మన దగ్గర జరుగుతున్నటువంటి నిజాం యొక్క వ్యతిరేక పోరాటం ఎలా ఉందో గోదావరి మాధ్యమంగా నేను చెప్పదలిచాను. అందులో అది మీకు విన్నవించుకుంటున్నాను. ఉప్పొంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. ఉప్పొంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. కొండల్లు ఉరికింది, కొండల్లు ఉరికింది, కోనల్లు నిండింది, ఆకాశ గంగతో హస్తాలు కలిపింది. ఉప్పొంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. కొంతమంది అడవుల్లోంచి ప్రయత్నం చేస్తున్నారు. అడవి చెట్లన్నీ జడలోన తురిమింది, అడవి చెట్లన్నీ జడలోన ఉరిమింది, ఊళ్ళు దండలు దాల్చి మెళ్ళోన దాల్చింది. ఉప్పొంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. వడులలో గర్వాన, నడలలో సుడులలో పరవళ్ళు తొక్కుతూ ప్రవహించి వచ్చింది. ఉప్పొంగిపోయింది గోదావరి. శంఖాలు పూరించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా శంఖాలు పూరించి, కిన్నెర్లు మీటించి, శంకరాభరణ రాగాలాపకంటి అయి ఉప్పొంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగిసింది గోదావరి అంటూ మా పత్రికలో రాశాను. మిత్రులందరికీ కూడా వినిపించాను. ధన్యవాదాలు. ఈ గోదావరి అది ఒక రాగచరి. మా బాసర సరస్వతి పాదాలు కడిగి కాళేశ్వరంలో నాట్యాలు చేసి భద్రాద్రి రామయ్య పద సన్నిధిలో ప్రవహించి అక్కడికి వచ్చి మీ దగ్గరికి వచ్చి ఉప్పొంగిపోయింది గోదావరి, తాను. ఆ గోదావరిని ఇంత అద్భుతంగా కీర్తించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మహాకవి దాశరథి.
ప్రతాపరెడ్డి గారు, అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం నా కవితా సృజన అంతా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగుతున్నది. ఇటీవల నేను రచించిన కొన్ని పద్యాలను వినిపిస్తాను. ముందుగా, తరతరాల బూజు మా నిజాము రాజు అన్న భావనతో ఆ నిజాంను వ్యతిరేకిస్తూ నిరసిస్తూ చెప్పిన పద్యం. ఓ నిజాము పిశాచమా కానరాడు, నిన్ను బోలిన రాజు మా కెన్నడేని, తీగలను త్రెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ. అటువంటి తెలంగాణ నిజాం రాజుకు చెందింది కాదు. ఈరోజు రైతాంగ పోరాటం జరుగుతోంది. ఆ పోరాటం సలుపుతున్న రైతుదే తెలంగాణము అని నొక్కి వక్కాణిస్తూ ఒక పద్యం చెప్పాను. ప్రాణములొడ్డి ఘోరగహనాటవులన్ పడగొట్టి మంచి మాగాణములన్ సృజించి ఎముకల్ నుసిచేసి పొలాల దున్ని భోషాణములన్ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము, రైతుదే. ముసలి నక్కకు రాచరికంబు దక్కునే, ముసలి నక్కకు రాచరికంబు దక్కునే. ఈ పోరాటం ఇంతటితో ఆగకుండా ఇంకా కొనసాగి ఏనాటికైనా ఆ నిజాం రాజుకు గోరీ కట్టాలని నాలోని ఉద్యమ కవి ఆకాంక్షిస్తున్నాడు. అద్భుతం, అద్భుతం. ముసలి నక్కకు రాచరికమ్ము దక్కునే అని మీరు ఈ అన్నమాట నిజాంకు చేరినట్టుగా ఉంది. అందుకనే ఇందూరు చెరసాల్లో మిమ్మల్ని నిర్బంధించి చేసినటువంటి సన్మానాలు కూడా ఇన్ని అన్ని కాదు. నిజమే, రైతుదే తెలంగాణమని మీరు చెప్పారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు. ఈ మాటనే ఒక ఉద్యమ స్ఫూర్తి మంత్రంగా భవిష్యత్ తరాలు స్వీకరిస్తాయేమో. వానమామలయ్య వారు, అభినవ పోతన మీరు రచించిన పోతన చరిత్రలోని ఒక పద్యాన్ని వినిపిస్తారా? పోతన పేరు చెబితేనే ఒళ్ళు జలధరిస్తుంది. పోతన రాసినటువంటి భాగవతం చదువుతూ ఉంటే మొత్తం మేనంతా కూడా పులకరించిపోతుంది. అది నాకెందుకో భాగ్యవశాత్తు ఆ పోతన యొక్క జీవిత చరిత్రను నేను తెలుసుకోవడము, చదవడము జరిగింది. ఈ సందర్భంలో చిన్నప్పుడు పోతన లక్కమాంబ గారి వెంట నాటకానికి వెళ్ళారు. ఆ నాటకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ నటన అంతా కూడా చూస్తూ ఉన్నప్పుడు పోతన గారు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నల్లోనే ఆయన యొక్క దైవతత్వము, జీవిత సత్యాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినాడు. ఆ లక్కమాంబ చెప్పిన సమాధానాలన్నీ కూడా చాలా అద్భుతంగా చెప్పారు. వాటిలో ఒకటి ప్రధాన తత్వానికి సంబంధించినటువంటి యొక్క పద్యాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను పెద్దల ముందు. వచ్చుచు పోవుచుండే నటవర్గములో కదేలయన్నచో, వచ్చుచు పోవుచుండే నటవర్గములోని కదేలయన్నచో, చచ్చుచు పుట్టుచుండే నటన్న వా రెచ్చటికి ఓదురన ఎవ్వడు వారికి వేషమిచ్చుచున్ పుచ్చునో, ఎవ్వడు వారికి వేషమిచ్చుచున్ పుచ్చునో, అట్టి సూత్రధరుపంతకు జేరుదురంచు పల్కెనే. అద్భుతమైన ఘట్టం ఇది
పోతన భాగవతానికి అప్పుడే బీజం వేసిందేమో అన్నట్టుగా ఈ తత్వం కనబడుతోంది. జీవితం అంతా కూడా ఒక నాటకం అనేటువంటి విషయాన్ని, ఈ భూస్థలం అంతా కూడా ఒక రంగస్థలం అనేటువంటి విషయాన్ని మరి చాలా చక్కగా అది నాకు అనిపించింది. ఇది ఈ పద్యాన్ని మీ ముందు ఉంచాను నేను. పోతనలో ఉన్న జిజ్ఞాసను తెలుసుకొని తల్లి లక్కమాంబ ఆ పోతనలో రేగినటువంటి ఆలోచనలను ఆమె సక్రమ పథంలోకి మళ్లించినటువంటి ఒక అద్భుతమైన ఘట్టం ఇది. ఎందుకంటే ఈ లోకమే ఒక నాటకరంగం, జీవితమే నాటకరంగం. ఆ నాటకాన్ని చూస్తూ ఉన్న సమయంలో పోతన అడుగుతున్నాడు, ఈ పాత్రలు ఎక్కడికి పోతున్నాయి, ఎక్కడికి వస్తున్నాయంటే ఎవరు వారికి వేషం ఇచ్చి నడిపిస్తున్నాడో ఆ సూత్రధారి దగ్గరికే వెళుతున్నారని. ఆ సూత్రధారిని గురించిన పరిచయం చిన్ననాట చేసినందువల్లనే ఆయనలో భక్తి భావ బీజాలు నాటుకున్నాయని భంగ్యంతరంగా చెప్పిన అద్భుత కల్పన వానమామలయ్య వారు, అమ్మ సీతాకుమారి గారు. నేను పద్యాలు రాయలేదు, కానీ ఎవరో రాసినవి నాకు నచ్చినటువంటి మన సంస్కృతి మన చరిత్రకు సంబంధించినటువంటి పద్యాలు నేను వినిపించదలుచుకున్నాను. మనం గత చరిత్రలోకి తొంగి చూసినట్టయితే అనేక విషయాలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి. సీత, సావిత్రి, అనసూయ వంటి సాధ్వీమణులు, కైకమ్మ, సత్యభామ, రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీరవనితలు, వీరమాతలు ఎందరో వెలిసినటువంటి దేశం మనది. మరి భవ్యమైన దివ్యమైన చరిత్ర కలిగినటువంటిది మన భారతదేశం. ఈ దేశకీర్తిని చాటుతూ పూర్వ వైభవానికి ప్రతీకలుగా నిదర్శనాలుగా నిలిచి ఉన్న చారిత్రక స్థలాలు, గుళ్ళు, గోపురాలు, శిథిలాలు, శిలలు, శిల్పాలు ఎన్నెన్నో నేటికి మనకు దర్శనమిస్తున్నాయి. మనం అక్కడ తిరుగాడుతున్నప్పుడు అవి ఈ జాతి చరిత్రను, సంస్కృతిని అద్దం పట్టి చూపుతుంటాయి. ఆ అపురూప కళాఖండాలు వీరనారి రుద్రమను గురించి ఇలా పలుకుతున్నట్లు అనిపిస్తుంది. అదేమిటో ఓ కవిగారి మాటల్లో చెప్పిన విషయాన్ని విందాం. ఓరుగంటిని నాడు ఓరకంటను చూడ ఒకడే నిలేడన నొప్పురీతి, మేరు గంభీరమై మేటి రాజులు గొల్వ మెప్పుగా సామ్రాజ్యమేలినావు, లేరు లేని సాటి లేరనన్ చరితలో లిఖింపగా శక్తి లీల నొప్పి, వైరుల గుండెలన్ వీరసింహికవౌచు వెలది రుద్రమనీవు వెల్గినావు, కాకతీరాజ్యరమ దివ్య కళలు విరిసి వసుధనేలంగని ప్రాభవమ్ము మెరిసి, రాణి రుద్రమ్మ మాకు రుద్రాణి అనగా వాణి వినిపించే శిల్పాల రాణలోన. అయితే ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? నేటి రేపటి తరాలు ఈ దేశం కోసం, ఈ ధర్మ రక్షణం కోసం, ఈ జాతి నిర్మాణం కోసం ఏం చేయాలన్నప్పుడు మనలో మెదిలేటటువంటి ఆలోచన ఎవరో కవి చెప్పినటువంటిది ఒక్కటి. నా సనాతన ధర్మ నవ్య కాంతుల వెల్గు జగమంత ప్రసరించి శాంతి వెలయ, నా మతమ్మది సర్వసామరస్యముగాగ అఖిల మార్యావర్తమవనిగాగా, శ్రీ శివాజీ శౌర్యమే సింహ స్వప్నమై ఆసురీకృత్యాల నడచివేయ, జీజియా మాతయే జీవనాదర్శమై మాతృభూమియ వీరమాతగాగా, ప్రబలి ప్రతి గుండెలో దేశభక్తి పొంగ సంఘశక్తి అయి కలసి జాతి నడువ, విజయకేతనం మెత్తి ఈ విశ్వమందు వరలు ఈ భూమిలో పూర్వ వైభవము. ఈ భూమిలో పూర్వ వైభవం వరలాలని మీ ఆకాంక్ష నిజంగా అది నెరవేరాలని కోరుతున్నాను. అమ్మా దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. ఇంతమంది కవులు
వారు రచించినవి, వారు అవసరానుకూలంగా చెప్పినవన్నీ చెప్పారు. నేను ఎంతసేపు ఈ సాహిత్యం కంటే సమాజ నిర్మాణం కోసం పాటుపడేదాన్ని. అందుకే అసలు ఆంగ్ల విద్య అంటే ఇష్టం లేక భారతదేశ స్వాతంత్రం కోసం చూస్తున్నటువంటి దాంట్లో చిన్నప్పుడే గాంధీ నెహ్రూలు అతి సన్నిహితులు అయ్యారు అంటే నేను ఈ ఉద్యమాల్లో ఉండడం వల్లే. ఏదేమన్నా సరే లిటిల్ లేడీ బృందావనము అనేటువంటి ఒక చిన్న సంస్థను ఆ రోజు నేను మద్రాసులో ఎందుకు పెట్టుకున్నాను అంటే, తర్వాతి కాలంలో పరిణతి చెందినటువంటి ఆంధ్ర మహాసభ ఏదైతే ఉందో దాంట్లో ఆ గొడుగు నీడన ఒక శిశువాటిక, ఒక హై స్కూలు, ఒక కాలేజీ, ఒక బిఎడ్, ఒక నర్సింగ్, ఇలాంటివి అనేకం పరిడవెళ్ళి అన్ని రకాలుగా లక్షలాది మంది స్త్రీమూర్తులందరూ పుట్టిన నుండి ఒక ఉన్నతమైనటువంటి స్థితి వరకు ఎదగడం కోసం కావలసిన వాటిలో నేను పెట్టిన పెట్టుబడి 0. నా పట్టుదలే పెట్టుబడిగా నా సహనం, ఓర్పు, పట్టుదల వీటన్నింటినీ గట్టిగా పట్టుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి ఈరోజు అలా తెలియకుండానే రాజకీయంలోకి వెళ్ళాను. అందరూ కూడా నన్ను క్రిమినల్ లాయర్ అనేటువంటిది అక్కడక్కడ కనబడుతూ ఉంటుంది. క్రిమినల్ లాయర్గా నేను లా చదివిన తర్వాత, ఎందుకంటే 5లో మానేసిన నేను తర్వాతి కాలంలో బనారస్ యూనివర్సిటీ దగ్గర మెట్రికులేషను, ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ నుండి బిఏ, ఆ తర్వాత ఎల్ఎల్బి చేశాను. నేను క్రిమినల్ లాయర్గా ఎందుకు వెళ్ళాను అంటే దాని వెనకాతలు ఉన్నటువంటిది 3 సార్లు జైలుకు వెళ్ళినప్పుడు స్త్రీలు వాళ్ళకి ఆ జైల్లో కలిగేటువంటి కష్టాలు మరి ఎవరికి చెప్పుకోవాలంటే ఒక స్త్రీమూర్తి ఉండాలి కదా. అందుకే నేను ప్రత్యేకించి క్రిమినల్ లాయర్గా నేను ఆ ప్రాక్టీస్ కూడా చేశాను. సరే, తర్వాత చాలా రకాలైనటువంటివి జరుగుతూనే ఉన్నాయి, మీ అందరికీ తెలిసినటువంటిదే. ఏమంటే మీరంతా పత్రికల వాళ్ళు కాబట్టి పత్రికల్లో మీరు ఏదో ఒక విషయం రాస్తూ ఉంటే ఇలా నన్ను మాట్లాడిపించినప్పుడు 10 మందికి కొంత స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పడమే కానీ సాహితీ మూర్తుల ముందు కూర్చునేంత స్థాయి అయితే లేదని చెప్పుకుంటాను. అమ్మా, మీ పోరాటం అది అసామాన్యమైనది. ఇవాళ దేశంలో ఉన్న యువతులకందరికీ కూడా ఆదర్శమూర్తి మీరే కాదు, ఇక్కడున్న సాహితీ మూర్తులంతా. కేవలం సాహిత్యం అది ఉపదేశానికి మాత్రమే కాదు, అది సంఘ సంస్కరణకు, సామాజిక చేతనకు పనికి రావాలని, అలాగే దుర్మార్గమైన పాలన తొలగి సన్మార్గమైనటువంటి ప్రభుత నెలకొలాలని, దేశంలో శాంతి సుస్థిరతలు నెలకొల్పబడాలని ఇటువంటి ఆశయాలతో కవిత్వం రాసిన వారు. సంఘ సంస్కరణ పరులైనటువంటి ఇంతమంది కవులు, సాహితీవేత్తలు ఇక్కడ మా దర్బారుకు వచ్చి కూర్చొని ముచ్చటించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఇష్టాగోష్ఠిని ఎంతసేపైనా కొనసాగించవచ్చు, కానీ కాలానికి ఒక పరిమితి ఉంది కనుక, అలాగే ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళవలసిన మిత్రులకు రైలు సమయం ఆసన్నమైంది కనుక వచ్చిన సందర్భంలోనే చెప్పారు నాకు ట్రైన్ టైం అవుతుంది, సురవరం వారికి కాస్త చెప్పండి అని చెప్పారు. అందువల్ల ఈ సమావేశాన్ని ముగిద్దాం. సమాజానికి సక్రమ మార్గదర్శనం చేసేటువంటి కవిత్వం రావాలి. అటువంటి కవిత్వాన్ని ఇంతమంది పెద్దలు రాస్తూ ఉన్నారు. మేము కూడా మా పత్రికలో కళ్ళు తాగడం వల్ల ఎన్ని అనర్థాలున్నాయో చెబుతూ, కళ్ళు తాగడం అన్నది ఒక దురాచారంగా ఉండి అది లోకాన్ని ఎట్లా పీడిస్తుందో చెప్తూ చెప్పిన ఒక్క పద్యంతో ఈ సమావేశాన్ని ముగిస్తాం. ధనమా వ్యయమైపోవును, ధనమా వ్యయమైపోవును, మనమా చురుకుదనము తగ్గు, చురుకుదనము మానును, యశమా దినదినము క్షీణించును, తనువా చెడిపోవు కళ్ళు త్రాగుట చేతన్ అని ఆనాడు ఒక ఈ అస్పృశ్యత నివారణతో పాటుగా దేశీయులలో ఉన్నటువంటి ఈ మద్యపానం లాంటి వ్యసనాలను దూరం చేయడానికి మేము పూనుకున్నాం. ఇలా సమాజాన్ని ఉద్ధరించేటువంటి కవిత్వం ద్వారా సామాజిక చేతన తీసుకురావాలని ఈ సభ ద్వారా దేశ ప్రజలకు ఒక సందేశాన్ని ఇస్తూ ఈ సమావేశాన్ని ప్రస్తుతానికి విరమిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. సమాజానికి సన్మార్గదర్శనం చేసేటటువంటి కవిత్వం రావాలని తపించినటువంటి నాటి కవివరేణ్యుల యొక్క కృషిని, త్యాగాలను మనందరికీ ఒకసారి స్మృతి చేసినటువంటి ఈ కవివరేణ్యులందరికీ మనందరి పక్షాన ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇందులో ఒక అపురూపమైన విషయం ఉంది. వీరందరూ కూడా ఎస్వి రామారావు గారి శిష్యులే. ఇది గురు దక్షిణ. శిష్యులందరూ కలిసి గురువుకు సమర్పించుకునే దక్షిణగా భావించి ఈ కార్యక్రమాన్ని కూడా మరొక విశేషం ఏంటంటే, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో సురవరం ప్రతాపరెడ్డి గారి ఆధ్వర్యంలో సభ జరగడం మరో విశేషం. మరి 15 రోజుల్లో సురవరం ప్రతాపరెడ్డి గారి 129వ జయంతి కూడా జరుపుకోబోతున్నాం మనం. ఇవన్నీ కూడా మా మాస్టర్ గారు, మా గురువర్యులు ఎస్వి రామారావు గారు అందరినీ ఒక చోట ఒక వేదిక మీద తీసుకురావాలన్న తపనతో చేసినటువంటిది. 1994లో ఇదే విశ్వవిద్యాలయం వారు ప్రదానం చేసినటువంటి ఉత్తమ విమర్శ పురస్కారం నుండి 2019 కిన్నెర సినారే సాహిత్య పురస్కారం వరకు ఎన్నో వారి కీర్తి కిరీటంలో మణిమాణిక్యాలుగా వెలుగొందుతున్నాయి. అటువంటి అక్షర తపస్వి మా ఎస్వి రామారావు గారి 85వ జన్మదినాన్ని మనందరం కలిసి జరుపుకోవడం, 2 గ్రంథాలను ఆవిష్కరించుకోవడం జరుగుతోంది. ఈనాటి ఈ గోల్కొండ సాహితీ వైభవం సాహితీ రూపకాన్ని ప్రదర్శించిన కవివరేణ్యులు పరిచయం చేస్తా. వీరికి సభలో సత్కారం ఉంటుంది, రామారావు గారి కరకమలాల మీదుగా మనకు ఉంటుంది. కాబట్టి ముందుగా సురవరం ప్రతాపరెడ్డిగా మనందరికీ వారు ఆ పాత్రలో జీవించినటువంటి పెద్దలు డాక్టర్ మనుమాముల దత్తాత్రేయ శర్మ గారు, వారి అభ్యుదయ కళా వికాస్, అవధాన విద్యా పరిషత్ వంటి సంస్థల ద్వారా రాబోయే తరాలకు తెలుగుతనాన్ని, తెలుగు అవధానాన్ని పరిచయం చేస్తున్న పెద్దలు. వారికి అది చెప్పారు రామారావు గారి శిష్యులే, కానీ ఇవి మీరు ప్రస్తుతం చేసేటటువంటి కార్యక్రమాలు అయ్యా. అంటే కార్యక్రమాల్లో వారు గురువుగారి ఆదేశం ప్రకారం అది చేస్తున్నాం. అందుకని కార్యక్రమం కూడా వారి నిర్దేశం ప్రకారం పెడుతున్నాం కాబట్టి అదే ఫాలో అవుదాం. రెండవది రాయప్రోలు సుబ్బారావు గారుగా ఆచార్య సాగి కమలాకర్ శర్మ గారు. వీరు ఉస్మానియా తెలుగు విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఇప్పుడు అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్షులుగా ఉంటూ మూసీ పత్రికని అద్భుతంగా కొలుకులు వినోద్ గారు వచ్చారు, పద్మశ్రీ కొలుకులు వినోద్ గారు. వారికి సభ అందరి పక్షాన కూడా స్వాగతం పలుకుతున్నాం, పద్మశ్రీ పురస్కృతులు. అనంతరం విశ్వనాథ సత్యనారాయణ గారి పాత్రలో జాతీయ సాహిత్య పరిషత్ పక్షాన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన డాక్టర్ ఆచార్య వేణుగారు, వారు విశ్రాంత తెలుగు ఆచార్యులు. అదేవిధంగా అడవి బాపిరాజు గారుగా మనందరికీ ఆ బాపిరాజు గారి సాహిత్యాన్ని మనం అందించిన డాక్టర్ జనమంచి విఠలేశ్వర శర్మ గారు. అదేవిధంగా గుర్రం జాషువా గారి పాత్రలో డాక్టర్ వడ్లూరు ఆంజనేయరాజు గారు ప్రస్తుతం జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడుగా వారు కృషి చేస్తున్నారు. అందరూ శిష్యులే. తర్వాత మనం చెప్పుకుందాం, ఇప్పుడు అందరూ శిష్యులే. అది తర్వాత డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారు దాశరథి గారి పాత్రలో యువభారతి అధ్యక్షులుగా ఇప్పుడు చేస్తున్న కృషిని, వారి పద్యాన్ని అద్భుతంగా హృదయంగా ఆలపించిన వారు డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారు. వానమామలై వరదాచార్యులు గారుగా వజ్జల శరత్ బాబు గారు, వారు కూడా గురువు గారి యొక్క శిష్యులే. అందరూ శిష్యులే. ఇందులో ప్రత్యక్ష శిష్యులు వాడి అదృష్టం. అది మేమందరం పరోక్ష శిష్యులు, మేమందరం కూడా ఏకలవ్య శిష్యులం. వారి అదృష్టం ఏంటంటే సాక్షాత్తు వారి పాఠాలను విని ఈ స్థాయికి వచ్చినటువంటి శిష్య ప్రశిష్యులు. అనంతరం డాక్టర్ పి సరళ గారు, ఎల్లాప్రగడ సీతాకుమారి వేశారు వారు కూడా జాతీయ సాహిత్య పరిషత్తు కార్యకర్త. అదేవిధంగా గురువు గారి శిష్యులు. దుర్గాబాయి దేశ్ముఖ్ గారుగా
మనకి పరిచయం చేసినటువంటి డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు, వారు జాతీయ సాహిత్య పరిషత్తుకు రాష్ట్ర స్థాయి కార్యకర్తగా ఉంటూ దివ్యజ్ఞాన నికేతన్ అనేటటువంటి విద్యా సంస్థని నడుపుతున్న పెద్దలు. అందరికీ కూడా ఒక్కసారి మా అందరం కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేద్దాం. మరి 15 నిమిషాల్లో మన సభా కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దామని మనవి చేస్తూ 15 నిమిషాలు విరామం, స్వల్ప విరామాన్ని ప్రకటిస్తున్నాం.